నోట్లోకి వచ్చిన ముద్ద మళ్ళీ సగానికి పరిమితం అవుతుంది ఇప్పుడు రేషన్ డీలర్లకి. వాస్తవంగా రేషన్ డీలర్లు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏదైతే జగన్ హయాంలోని వాహనాలన్నీ తీసేస్తుంటే మళ్ళీ తమకి పాత రోజులు వస్తాయి, పునర్వైభవం వస్తుందని ఆశపడ్డారు. ఇప్పుడు కొత్తగా 4000 రేషన్ షాపులు పెడుతున్నారు. అసలు రేషన్ షాపుల వాళ్ళ జీవితం నిజంగా ఒక నరకం అన్నమాట. అధికారులకి బానిసత్వం చేయాల, రాజకీయ నాయకులకి బాంచం దొరకాల ముక్తనాల, అదే సందర్భంలో స్థానిక ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. వచ్చే కమిషన్ ఏమో చెంచాడు, అదే సందర్భంలో బాధలేమో బోలెడు. తేడా వచ్చిందంటే తిట్టేది వాళ్ళని, కానీ తేడా ఇచ్చేదేమో పైన ఉన్నటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అదేదో బాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేషన్ షాపులు డీలర్లు పోయిన తర్వాత, ఏదైతే వెహికల్స్ పోయిన తర్వాత డీలర్లకి రూపాయి పెరుగుతుందనుకుంటే ఇప్పుడు కొత్త డీలర్లు 4000 నియమించబోతున్నారు అనేటప్పటికీ, అంటే ఇప్పటిదాకా 5000 10,000 కమిషన్ వచ్చే వాళ్ళకి మళ్ళీ అందులో ఇంకొక 5,000 అవతల వాళ్ళకి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అవతల వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. తద్వారా ఒకటి తెలుగుదేశంకి సంబంధించినటువంటి అనుకూలురికి ఒక శాశ్వత ఉపాధి అవకాశం లభిస్తుంది. అదే సందర్భంలో ఇప్పటిదాకా ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా వీళ్ళు గతంలో తెలుగుదేశమే, ఈవెన్ మొన్న కూడా తెలుగుదేశానికి చాలా బలంగా ఓట్లు గుద్దారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆ రేషన్ వెహికల్స్ తెచ్చినటువంటి జగన్కి బుద్ధి చెప్పాలన్నటువంటి కోణంలో ఇప్పుడు తమ అధినాయకుడే తీసుకొచ్చినటువంటి నిర్ణయం కాబట్టి ఇందులో సగం వాటా ఇంకొకళ్ళకి ఇచ్చేందుకు సిద్ధపడాలా, లేకపోతే నోటి దగ్గర ముద్దలో సగం పోతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.